రామభక్తుడైన ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించే ఆచారం గురించి చాలామంది తెలుసుకునుంటారు. కానీ ఆ ఆచారం వెనుక ఉన్న పురాణార్థం, జ్యోతిష్య సంబంధం, భక్తి పరమార్థం గురించి తెలుసుకుంటే ఈ సంప్రదాయం మరింత గొప్పగా అనిపిస్తుంది. హనుమంతుడికి వడలంటే ఇష్టం కాబట్టి వడమాల వేస్తారు అని సాధారణంగా చెప్తారు. కానీ భారతీయ ఆచారాల్లో ప్రతి విధానానికి ఒక అంతరార్థం ఉంటుంది. అలాగే హనుమంతుడికి సమర్పించే వడమాలకు కూడా రాహుదోషంతో ఒక విశేషమైన సంబంధం ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. అంజనాదేవికి వాయుదేవునికి పుత్రుడిగా జన్మించిన ఆంజనేయుడు చిన్ననాటి నుండే అసాధారణ శక్తిశాలి. ఒకరోజు ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుణ్ణి చూసి అది పండిన ఫలమని భావించాడు. బాలస్వభావంతో ఆ ఫలాన్ని అందుకోవాలని అనుకుని వాయుపుత్రుడైన హనుమంతుడు ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరిపోయాడు. ఆయన వేగం చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో సూర్యగ్రహణ కాలం సమీపిస్తోంది. పురాణాల ప్రకారం ఆ సమయంలో రాహువు సూర్యుణ్ణి గ్రహించేందుకు ప్రయాణిస్తూ ఉంటాడు. అయితే సూర్యుడి వైపు హనుమంతుడు అపార వేగంతో దూసుకెళ్లడం చూసి రాహువుకే భయం వేసిందని కథనం చెబుతుంది. ఇంకో రాహు వచ్చేశాడేమో అని కూడా అతడు భ్రమించాడని కొన్ని పురాణ వివరాలు చెబుతాయి. ఇదిలా ఉండగా బాలహనుమంతుడి ఆతురత వల్ల లోకాల సమతుల్యత భంగం కలగవచ్చునని భావించిన దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడి హనువును అంటే గడ్డం భాగాన్ని తాకింది. దాంతో ఆయన హనుభాగం స్వల్పంగా దెబ్బతింది. హను అంటే దవడ, మంత అంటే ప్రత్యేకత కలవాడు అనే భావంతో అప్పటినుంచి ఆయన హనుమంతుడిగా ప్రసిద్ధి చెందాడని పురాణాలు పేర్కొంటాయి. ఈ సంఘటనలో హనుమంతుడి అసాధారణ పరాక్రమం చూసి రాహువు ఎంతో ఆశ్చర్యపోయాడు. తనకంటే వేగంగా సూర్యుడి వద్దకు చేరిన ఆ బాలవీరుడిపై అతనికి గౌరవం కలిగింది. అప్పుడు రాహువు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడని విశ్వాసం. ఎవరైతే నాకు ప్రీతికరమైన మినుములతో గారెలు తయారు చేసి వాటిని మాలగా కట్టి నీకు సమర్పిస్తారో వారికి నేను ఎటువంటి హాని చేయను. రాహుగ్రహ పీడలు, అడ్డంకులు, అకస్మాత్తు కష్టాలు, మానసిక భయాలు వారికి దరిచేరనీయను అని రాహువు వరమిచ్చాడని పురాణ కథనం చెబుతుంది. అందుకే మినప్పప్పుతో చేసిన గారెలను వడలుగా తయారుచేసి వాటిని పాము ఆకారాన్ని సూచించే విధంగా మాలగా కట్టి హనుమంతునికి సమర్పించే సంప్రదాయం ఏర్పడింది. జ్యోతిష శాస్త్రంలో రాహువు సర్పస్వరూపిగా భావించబడతాడు కాబట్టి వడమాల ఆకారానికి ఆ ప్రతీకార్థం ఉందని కొందరు పండితులు వివరిస్తారు. ప్రత్యేకంగా 54, 108 లేదా 1008 వడలతో మాలను తయారుచేసి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సంఖ్యలు హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో పవిత్రమైనవి. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో భక్తులు వడమాలను సమర్పించి హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేస్తుంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇలా భక్తితో వడమాల సమర్పిస్తే రాహుదోష ప్రభావం తగ్గుతుంది, అనుకోని ఆటంకాలు తొలగుతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శత్రుభయం, దృష్టిదోషం తగ్గుతాయి, మనసుకు స్థిరత్వం కలుగుతుంది. అందుకే హనుమంతుడికి వడమాల సమర్పించటం కేవలం ఒక నైవేద్యం కాదు, అది భక్తి, జ్యోతిష్యం, పురాణగాథ ఈ మూడింటి సమ్మేళనం. బాలహనుమంతుడి సాహసం రాహువుని సైతం అబ్బురపరిచింది. ఆ సంఘటన భక్తులకు శుభప్రదమైన ఆచారంగా మారింది. ఇదే హనుమంతుని వడమాల వెనుక ఆసక్తికరమైన పురాణ కథ.